ఇప్పుడు మనకి చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. పూజ అంటే ఏంటి, ఒక దేవుణ్ణి మనం ఎలా పూజించాలి, ఆ పూజించడం వల్ల మనకు వచ్చే మంచి ఫలాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే ఇంకో అందరికీ చాలా పెద్ద డౌట్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం వేరే మతాల వాళ్ళని తీసుకున్నట్టయితే వాళ్ళకి ఒకే దేవుడు, కానీ మనకి చాలామంది దేవతలు ఉన్నారు. అందువల్ల మనం ఎవరిని పూజించాలి, అంతమంది దేవతలు మనకి ఎందుకున్నారు అనే విషయానికి వస్తే, ఇక్కడ మనకి దేవుడు అనేవాడు ఒక్కడే, దేవతలు చాలామంది. అంటే దేవుడు దేవతలందరికన్నా పైన ఉన్నవాడిని మనం దేవుడు అని చెప్పేసి పిలుస్తాం. ఆ దేవుడు అనేది ఏకవచన శబ్దమే. ఆ దేవుడు అనేవాడు ఒక్కడే, అతన్నే అక్షర అని పిలుస్తారు. అంటే ఆ నుంచి షా వరకు ఎవరినైతే పూజిస్తామో అతను అక్షర అని చెప్పి. అంటే అకారం నుంచి షకారం చివరి ఆల్ఫాబెట్ షకారం వరకు ఎవరినైతే పూజిస్తామో అతన్ని మనం అక్షర అని పిలుస్తాం. అతనే బ్రహ్మ అని చెప్పి కొంతమంది పిలుస్తారు, శివ అని చెప్పి కొంతమంది పిలుస్తారు, విష్ణు అని చెప్పి కొంతమంది పిలుస్తారు. వీటన్నిటికీ కూడా సంస్కృత శబ్దంలో మనం అర్థాలు చూసుకున్నట్టయితే బ్రహ్మ అనే శబ్దానికి అర్థం ఏంటంటే బృహంతం గుణ యస్య సహ బ్రహ్మ అని చెప్పి. అంటే బృహంతమైన, అంటే అనేక గుణాలు, మంచి గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాడిని బ్రహ్మ అని పిలుస్తాం. అలాగే విష్ణు అంటే విభు అని చెప్పేసి, అంటే అన్ని చోట్ల వ్యాప్తి అయి ఉన్నవాడు అనే అర్థంతో విష్ణు అని చెప్పి పిలుస్తాము. శివ శంకర అంటే శం కరోతీతి శంకర, అంటే మంచిది ఎవరు చేస్తాడో వాళ్ళని శంకర అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అన్ని శబ్దాలు కూడా పరమాత్ముడికి అవన్నీ కూడా అన్వయిస్తాయి. అందువల్ల నేను ఇందాక చెప్పినట్టు దేవుడు అనేవాడు ఒక్కడే. ఆయన్ని మీరు ఏ పేరుతో పిలిచినా ఆయన పలకడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అన్ని అక్షరాలు కూడా ఆయననే చెప్తాయి కాబట్టి అలాగా దేవుడు అనేవాడు ఏ పేరుతో పిలిచినా సరే పలుకుతాడు. కానీ మన మనుషులకి అలాంటి అద్భుతమైన రూపాన్ని చూడడము, ధ్యానించడము కష్టమవుతుంది కాబట్టి అనేక మంది దేవతలని మనకి ఇవ్వడం అనేది జరిగింది. దానివల్ల కొంచెమే దేవుడి గురించి మనకి తెలుసుకునే అవకాశం అనేది వస్తుంది. అలాగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఇష్టము అని చెప్పి, అంటే విష్ణువుకి అలంకార ప్రియ విష్ణు అని చెప్పారు. అంటే విష్ణువుకి అలంకారం అంటే చాలా ఇష్టం, అందువల్ల అలంకార ప్రియ అని చెప్పేసి చెప్తారు. అలాగే శివుడి దగ్గరికి వచ్చేసరికి అభిషేక ప్రియ అని చెప్తారు. శివుడికి ఏది ఇష్టము అంటే అభిషేకాలు అంటే శివుడికి చాలా ఇష్టం. అందువల్ల మనం శివుడికి ఎంత అభిషేకం చేస్తే ఆయన అంత సంతోషపడతాడు అని చెప్పి. కానీ ఈరోజు సమాజంలో చాలా తెలివైన వాళ్ళు బాగా ఎక్కువైపోవడం వల్ల అభిషేకం చేస్తే మొత్తం అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది, అదంతా కూడా డ్రైనేజీకి వెళ్ళిపోతుంది. ఆ పాలు ఆ పెరుగు తీసుకెళ్ళి పేదవాడికి ఇస్తే పేదవాడికైనా అది ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి చాలా తెలివైన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పబ్బులకి సినిమాలకి ఖర్చు పెట్టిన విషయాన్ని వాళ్ళు ఈ ప్రశ్న వేసే సమయంలో మర్చిపోయి ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా మనం చెప్పేది ఏంటంటే, శాస్త్రంలో ఎక్కడా దేన్ని కూడా వేస్ట్ చేయమని చెప్పి చెప్పలేదు. మన భారతీయ సంస్కృతిలోనే, మన భారతీయ సంస్కృతి మాత్రంలోనే మనకి ఒక పదార్థాన్ని రీసైకిల్ చేయడం ఎలా అనేది నేర్పించింది. ప్రతి ఒక్క పదార్థాన్ని కూడా రీసైకిల్ చేయడం ఎలా అనేది కనిపెట్టిందే మన భారతీయులు. అందువల్ల అంత గొప్ప విజ్ఞానం ఉన్న మన ధర్మ సంస్కృతిలో అలా మనం వేస్ట్ చేయమని చెప్పి వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. వాస్తవికంగా ఏంటంటే పంచామృత అభిషేకం అవ్వని, పాలాభిషేకం అవ్వని, అభిషేకమైన తీర్థాన్ని జనాలకి ఇవ్వాలి అని చెప్పి మన ధర్మశాస్త్రం చెప్పింది. ఆ ఉద్దేశంతోనే దేవుడికి అభిషేకం చేసిన నీళ్లను కూడా మనం తీర్థంలా తీసుకోవడం జరుగుతుంది. ఆ తీర్థం ఒక చుక్క భూమి మీద పడితే 7 జన్మల పాపాన్ని వాళ్ళు పొందుతారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవుడికి అభిషేకం చేసినది అంత అపూర్వమైనది, అంత
అంత జాగ్రత్తగా దాన్ని మనం స్వీకరించాలి అని చెప్పి, ఒక దేవుడికి అభిషేకం చేసిన నీటికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇంకా ఈ పాలు పెరుగుకి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తాం? అలాగైతే మరి ఈరోజు గుళ్ళలో ఏమవుతుంది అంటే, ఈరోజు గుళ్ళల్లో అవుతుంది ఆ సిస్టమ్ ఒక తప్పు, అది ధర్మం ఒక తప్పు కాదు, అది చేసేవాడు మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు. అది ఈరోజు మన సమాజంలో ఉన్న ఆ గుళ్ళ యొక్క అధికారులు చేసే తప్పే కానీ అది మన ధర్మం ఒక తప్పు అయితే కాదు. రెండో విషయం ఏంటంటే, మనం దేవుడికి అభిషేకం చేసింది ఆయన తీసుకుంటాడని చెప్పేసి ఏమీ లేదు. ఎందుకంటే మనం ఇచ్చే పదార్థాన్ని ఆయన స్వీకరించడు అని చెప్పి కూడా చాలామంది, అతను ఒక రాయికి మనం ఏదైనా సమర్పిస్తే దేవుడి పేరు చెప్పి మనమే తింటాం అని చెప్పేసి చాలామంది ప్రశ్నించడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మనకి సమాజంలో, ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించని అనేక అద్భుతమైన విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ నైవేద్య ప్రక్రియ. మన దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, దాంట్లో నుంచి ఒక రసాన్ని దేవుడు స్వీకరిస్తాడు. రసం అనేది కంటికి కనిపించదు. మీకు ఉప్పు కనిపిస్తుంది కానీ ఉప్పు యొక్క లావణ్యం అంటే దాని యొక్క టేస్ట్ అనేది మీ కంటికి కనిపిస్తుందా? కనిపించదు. అలాగే కారం అనేది మీ నాలుగుకు తెలుస్తుంది కానీ మీ కంటికి కనిపిస్తుందా? కనిపించదు. అలాగే ఆ ఆహార పదార్థాల్లో కొన్ని రసాలు ఉంటాయి. ఆ రసాలు మనిషికి కీడు చేస్తాయి. అది దేవతలు స్వీకరించే రసాలు. అందువల్ల మనం నైవేద్యం పెట్టినప్పుడు ఆ దేవుడికి తీసుకునే రసాలు ఏవైతే ఉన్నాయో ఆ రసాలను ఆయన తీసుకుంటాడు, మిగతా అది మనకి ఉంచుతాడు. అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు రావు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, దేవుడికి ఎటువంటి నైవేద్యం పెట్టకుండా మొత్తం మనమే తినేస్తున్నాం. అందువల్ల ప్రతి ఒక్క మనిషిలోనూ ఈరోజు ఆరోగ్య విషయంలో చాలా సమస్యలు వస్తున్నాయి. అలాగే ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడికి అన్నీ నైవేద్యం పెట్టచ్చా అని చెప్పి కూడా అడుగుతారు. అంటే దేవుడికి మనం ఏ పదార్థం తిన్నా సరే, మనం నీళ్లు తాగినా సరే దాన్ని దేవుడికి నైవేద్యం చేసే దాన్ని తినడం అనేది చాలా మంచి పద్ధతి. ఈరోజు మీరు అలా చేయడం వల్ల మీకు అనేక ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈరోజు సమాజంలో ఆరోగ్య సమస్యలు పెరగడానికి ముఖ్యమైన కారణము మనం దేవుడికి నైవేద్యం చేయకుండా తినడమే అని మన పూర్వీకులందరూ కూడా దాన్ని స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది. అలాగే శివుడికి శివుడి పూజ అంటే ఏంటి అంటే, వాస్తవికంగా పూజ అంటే ఏంటి అంటే, పూజ అనేది అతిథి సత్కారము. మనం ఒక ఇంటికి ఒక అతిథి వస్తే మనం వాడికి ఏం చేస్తాము? ఫస్ట్ వచ్చి కూర్చోగానే వాడి చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాము. దాని తర్వాత వాడికి ఇప్పుడు కాలంలో కాఫీ టీలు ఇస్తున్నారు. ఆ కాలంలో కాఫీ టీలు ఉండేవి కాదు, మధుపర్కం అని చెప్పేసి బెల్లం నీళ్ళు ఇచ్చేవారు. దాని తర్వాత వాళ్ళకి స్నానానికి వాళ్ళు వ్యవస్థ చేసేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు బట్టలు ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు వేసుకోవడానికి ఆభరణాలు ఏమంటావు ఇచ్చేవారు. తర్వాత కూర్చుని కుశల ప్రశ్నలు అడిగేవారు. అంటే వాళ్ళ పరిచయం ఎలా అయ్యింది, వాళ్ళు ఏ పనులు చేశారు, అంతకుముందు వాళ్ళు చేసిన గొప్పలేంటి, వాళ్ళ ఘనతలేంటి అనేవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి భోజనం పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళని పడుకోవడానికి పడుకొనిచ్చి దాని తర్వాత వాళ్ళని మళ్ళీ సాగనంపడం అనేది జరుగుతుంది. ఇది మన సాంప్రదాయ అతిథి సత్కార పద్ధతి. ఇదే అతిథి సత్కారాన్ని మనం దేవుడికి చేసినట్టయితే అదే పూజ. ఎందుకంటే ఈ పూజలో కూడా మనం ఏం చేస్తాము? దేవుడిని ఆవాహిస్తాము. వచ్చిన దేవుడికి అర్ఘ్యము పాద్యము అని చెప్పేసి చేతులు కాళ్ళు కడుగుతాము. దాని తర్వాత మధుపర్కము ఇస్తాము. దాని తర్వాత స్నానం చేయిస్తాము. దాని తర్వాత వస్త్రాభరణాలు, గంధాది పుష్పాలు వాళ్ళకి సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత అష్టోత్తరంతో వాళ్ళకి పూజ చేయడం అనేది జరుగుతుంది. ఈ అష్టోత్తర పూజ అంటే ఏమీ కాదు, నువ్వు ఆ పని చేసావు, నువ్వు ఈ పని చేసావు అని చెప్పేసి ఆయన చేసిన పనుల్ని ఆయన దగ్గర మనం చెప్పడం. అలా చెప్పిన తర్వాత ధూపదీప నైవేద్యాలు చేసి ఆయన్ని పడుకోబెట్టి తర్వాత ఉద్వాసన చేస్తాం. ఇదే పద్ధతిని దీన్నే పూజ అని పిలుస్తారు. ఈ పూజ విషయంలో వచ్చినప్పుడు శివుడికి ఇష్టమైంది అభిషేకాలు. అలాగైతే ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి అంటే,
పంచామృత అభిషేకాలు ఉన్నాయి. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, దాని తర్వాత ఆవు తేనె, దాని తర్వాత చక్కెర, వీటితో పంచామృత అభిషేకం, ఫలం, ఈ అన్నిటినీ కూడా వేస్తే వీటితో అభిషేకం చేసినట్టయితే పంచామృత అభిషేకం అని చెప్తారు. ఈ పంచామృత అభిషేకం చేయడం వల్ల వాళ్ళకి అష్టైశ్వర్యాలు అలాగే సకల దారిద్ర్యాలు కూడా వాళ్ళు పోయి వాళ్ళు అష్టైశ్వర్యాలతో సుఖసంపన్నంగా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం. అలాగే ఇంకా చాలామంది ఈ అభిషేకాలు అంటే కొంతమంది కొన్ని వందల బకెట్లు నీళ్లు వేయడం అనేది కూడా మనం ఈరోజు పెద్ద పెద్ద గుళ్ళలో చూస్తున్నాం. అందువల్ల అది ఎందుకు ఉద్దేశం ఏంటంటే మనం అభిషేకం చేసినప్పుడు పంచామృత అభిషేకం చేసిన తర్వాత ఆ నెయ్యి ఒక జిడ్డు కానీ లేకపోతే ఆ పెరుగు ఒక జిడ్డు కానీ ఆ విగ్రహంలో ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆ విగ్రహంలో అది కనుక ఉండిపోతే అది నిర్మాల్యం అవుతుంది. అందువల్ల ఆ విగ్రహం అనేది అపవిత్రం అవుతుంది మరుసటి రోజుకి. అందువల్ల ఆ మొత్తం జిడ్డు అంతా కూడా అది శుభ్రం పరుచుకొని దాని తర్వాత దానికి అలంకరణ చేయడం అనేది ఉత్తమమైన పద్ధతి.